ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బ్రేకప్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఎంఎస్ఎస్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనమాట. ఈ రెండు ఒకటే. స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇలా కింది నుంచి ఇలా పైకి వెళ్ళింది. ఈ మూవ్ని మనం ఇంపల్సివ్ మూవ్ అంటాము. మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా కిందికి వచ్చింది, దీన్ని కరెక్టివ్ మూవ్ అంటాం. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది, దీన్ని ఇంపల్సివ్ మూవ్ అంటాం. ఈ 3 మూవ్స్ని కలిపి మనం ఒక స్వింగ్ అంటాం. స్వింగ్లో కన్ఫర్మ్గా ఈ 3 మూవ్స్ అనేవి ఉండాలి. దీని తర్వాత బ్రేకప్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇంపల్సివ్ మూవ్ వచ్చింది, కింద నుంచి పైకి వెళ్ళింది ఇంపల్సివ్ మూవ్. అగైన్ ఇక్కడ నుంచి డౌన్కి వచ్చింది, ఇది కరెక్టివ్ మూవ్. అగైన్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది, ఇది ఇంపల్సివ్ మూవ్. ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ ఎక్కడ ఏంటంటే ఈ హైని ఇక్కడ బ్రేక్ చేసింది, బాడీతో బ్రేక్ చేయాలి కన్ఫర్మ్గా, అప్పుడే ఇది వ్యాలిడ్ బ్రేకప్ స్ట్రక్చర్ అనేసి అవుతుంది అనమాట. ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ అనేది అయింది మనకు మార్కెట్. దాని తర్వాత ఈ బ్రేకప్ స్ట్రక్చర్కి మనకు కన్ఫర్మ్గా ఈ కరెక్టివ్ మూవ్ అనేది ఒక లెవెల్ దగ్గరకు వచ్చేసి ఇంపల్సివ్ మూవ్ అనేది ఇవ్వాలి. ఆ కరెక్టివ్ మూవ్ ఎంతవరకు రావాలంటే అది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక టూల్ అనేది యూస్ చేస్తాము, దాన్ని ఫిబొనాచి టూల్ అంటాము. అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా ఒక ఫెబ్ టూల్ అనేది డ్రా చేయాలి. ఈ ఇంపల్సివ్ మూవ్కి డ్రా చేస్తే ఈ కరెక్టివ్ మూవ్, ప్రాపర్ కరెక్టివ్ మూవ్ మనకు కన్ఫర్మ్ కరెక్టివ్ మూవ్ అని మనం ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే, ఈ కరెక్టివ్ మూవ్ మనకు 0.5 నుంచి 0.6 లెవెల్ వరకు మినిమం ఇంతవరకు రావాలి. ఇంతవరకు కూడా రావచ్చు, 0.7 వరకు కూడా రావచ్చు, కానీ మినిమం ఇంతవరకు వచ్చి పైకి వెళ్తేనే మనకు వ్యాలిడ్గా ఈ స్వింగ్ అవుతుంది. ఇది ప్రాపర్ బ్రేకప్ స్ట్రక్చర్ అనేసి అవుతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు మనకి ఇండ్యూస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇండ్యూస్మెంట్ అంటే ట్రాప్ అనమాట. ఆ ట్రాప్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఇంపల్సివ్ మూవ్ అనుకుంటాం, ఇప్పుడు ఇది కరెక్టివ్ మూవ్ అనేసి కొందరు అనుకుంటారు అనమాట. ఇంపల్సివ్ మూవ్, కరెక్టివ్ మూవ్ అంటే ఏంటి, మనకు ఇంపల్సివ్ మూవ్ తర్వాత మినిమం మనకు ఈ లెవెల్ వరకు రావాలి. 0.5 నుంచి 0.6 లెవెల్ వరకు మినిమం వచ్చేసి పైకి వెళ్ళాలి. కానీ ఇది వచ్చిందా, రాలేదు, 0.3 వరకే వచ్చింది. ఇలా పైకి వెళ్ళిపోయింది. కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ కరెక్టివ్ మూవ్ వచ్చేసింది అని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటారు, పైన టార్గెట్ పెట్టేసుకుంటారు. ఇది జస్ట్ కొంచెం పైకి వెళ్ళేసి మళ్ళీ అగైన్ ప్రాపర్ కరెక్టివ్ మూవ్ కోసం ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వీళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇలా కరెక్టివ్ మూవ్ ఇచ్చేసి అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇంపల్సివ్ మూవ్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకు బ్రేకప్ స్ట్రక్చర్ అనేది ఎక్కడైంది, ఇక్కడైంది మనకు. ఇది ట్రాప్ అనమాట, ఇది ఇండ్యూస్మెంట్ కదా, ఇది ట్రాప్ కదా. సో ప్రాపర్ బ్రేకప్ స్ట్రక్చర్ అనేది ఇక్కడైంది మనకు, ఇది ప్రాపర్ బ్రేకప్ స్ట్రక్చర్. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి స్వింగ్ అంటాం మనం. ఎలా, ఇప్పుడు ఈ టోటల్ కలిపి ఇది ఇంపల్సివ్ మూవ్, ఇది ప్రాపర్ కరెక్టివ్ మూవ్, ఇది ఇంపల్సివ్ మూవ్. సో ఇది కరెక్ట్గా స్వింగ్ అవుతుంది. ఈ తర్వాత నెక్స్ట్ మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్.